కొందరు వ్యక్తులు లేకపోతే సేవ ఆగిపోద్ది అని అనుకునేది వాస్తవము కాదు, అది నిజము కాదు. అనేక మంది క్రైస్తవుల్ని రంపాలతో కోసి చంపారు, సేవ ఆగిపోలేదు. బళ్ళెముతో పొడిచి చంపారు, సేవ ఆగిపోలేదు. రంపాలతో కోసారు, రాళ్లతో కొట్టారు, సేవ ఆగిపోలేదు. సేవ 2000 సంవత్సరాలైనా జరుగుతూనే ఉన్నది. ఓవేళ ఓ సేవకుడు హత్య చేయబడితే మిగిలిన సేవకులు భయపడి వెనక్కి వెళ్ళిపోయేటువంటిది కాదు సేవ. ఏదేమైనా సేవ జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరుగుతుంటుంది. పాస్టర్ ప్రవీణ్ గారు ఎన్నో పర్యాయాలు సువార్త ఎన్నో చోట్ల ప్రకటించినటువంటి వారు, బైబిల్ గూర్చి చక్కటి జ్ఞానాన్ని కలిగిన వారు, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా, ఎక్కడను నీ ఒంటి మార్గం నెరుగనై